చిట్టమ్మ వచ్చేసింది. రవిచంద్ర, నువ్వైనా చూసుకోవాలి కదా. చూసుకోలేదమ్మా. చిట్టమ్మ వెనకాలే వస్తున్నాను. చిట్టమ్మ చూసుకోకుండా జడ వెనక్కేసింది. అది నా మెడకు చుట్టుకుంది. అప్పటికి విడిపించుకుందామని ట్రై చేశాను, కానీ విడిపించుకోవడం కుదరలేదు. చిట్టమ్మ, ఎప్పటికీ నీ చేతుల్లో నుంచి నేను తప్పించుకోలేను, నా చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. వదినా, ఇదిగో తాంబూలాలు. వస్తాను భాస్కర్, వస్తానమ్మా. శెట్టి వస్తానమ్మా, వస్తానయ్యా. వెళ్ళొస్తామండి. నీలు, ఇప్పుడేం చెయ్యాలో తెలుసుగా? తెలుసమ్మా. ఇప్పటిదాకా నువ్వు తెచ్చిన కొత్త నగల్ని పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి పెట్టుకోవాలి, అంతే కదా? నీ బొంద. నువ్వు నగలు పెట్టుకోవాలంటే అవి నువ్వు పెట్టిన చోట్లో ఉండాలి కదే. హా? నేను పెట్టిన చోట నగలు లేవా? ఎవరు తీశారమ్మా? ఇంకెవరు? మీ అత్త కోకిలమ్మ తీసింది. కోకిలమ్మ అత్తయ్య ఇప్పటిదాకా మనతోనే ఉంది కదా, అప్పుడే నగలు ఎలా తీసింది? ఒసే బుర్ర తక్కువదానా, మీ అత్త నగలు తీసిందంటే ఆవిడే తీసిందని కాదు. మరి నేను నీకు కొత్తగా ఇచ్చిన నగల్ని ఆవిడ దొంగిలించిందని, వచ్చిన పేరంటాళ్లు వెళ్లక ముందే వాళ్ళందరి ముందు ఆవిడని దొంగని చెయ్యాలని. అర్థమైందమ్మా. నువ్వు తెచ్చిన నగలు మా అత్త కొట్టేసిందని అందర్నీ నమ్మించాలి. అందరి ముందు మా అత్తని దొంగని చేయాలి. ఆ వంకతో నేను ఇంటి నుంచి బయటకొచ్చేయాలి, అంతే కదా? బాగా గెస్ చేశావు. ఇంకెందుకు ఆలస్యం? నీ డ్రామాని మొదలుపెట్టు. నేనేంటి మొదలు పెట్టేది? నువ్వు రాకముందే నీకంటే పెద్ద ప్లానే వేశాను. ఏంటా ప్లాను? ఓ 20,000 రూపాయలు తీసుకుని మా మావయ్య షర్ట్లో పెట్టాను. మా మావయ్య దొంగతనం చేశాడని అందరి ముందు నిరూపించాలనుకున్నాను. కానీ ప్లాను మిస్ అయింది. బొక్క బోర్లా పడ్డానమ్మా. ఏమైందే? ఇంకా ఏమవ్వాలమ్మా? జేబుకి సిల్లు పట్టించింది తెలియక అమ్మగారు పప్పులో కాలేశారమ్మా. దాంతో అసలు విషయం చిట్టమ్మకి అర్థమైపోయినదమ్మా. చిచి, అసలు నా కడుపున నువ్వెలా పుట్టావే? నా తెలివితేటలు ఒక్కటి రాలేదు నీకు? అదే నీ స్థానంలో నేనుంటేనా ఆ కోకిలమ్మని దొంగని చేసుండేదాన్ని. అయ్య బాబోయ్, నేను దొంగని కాదు, ఓరి నాయనోయ్ నేను దొంగని కాదు అని కోకిలమ్మ ఏడుస్తూ ఉండేది. మనిద్దరు లాంటోళ్ళని ఆ తల్లి కూతుర్లు చాలా మందిని చూశారు. ఏడ్చావు. ఇప్పుడు నేనిచ్చే నగల స్ట్రోక్ కి ఆ కోకిలమ్మ చూడు ఎలా ఏడుస్తుందో, ఆ చిట్టమ్మ ఎలా గుండెలు బాదుకుంటుందో చూడు. అమ్మా, నా మాట వినమ్మా. ఆ చిట్టమ్మ మనం అనుకున్నంత పిచ్చిది కాదమ్మా. దాని చేతిలో ఇరుక్కున్నామంటే అది అయ్య బాబోయ్ అని ఏడవడం కాదు, మనమే అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ అని ఏడుస్తాం. ఇందాక నేను అలాగే సేమ్ ఏడ్చాను. నోరు మూయవే. నువ్వు నా మేనకోళ్ళవని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నీ వాలకం చూస్తుంటే ఏదో ఒకటి చేసి పుట్టింటికి వచ్చేలా లేవు. ఎక్కడే ఉండి ఓ 4 పిల్లలు కానేలా ఉన్నావు. కరెక్ట్ గా చెప్పావురా తమ్ముడు. ఏ నీలు, ఇప్పుడు నీ నగలు పోయాయి. ఇల్లంతా వెతికితే కోకిలమ్మ బట్టలు కిందే ఆ నగలు దొరుకుతాయి. ఇప్పుడేం చెయ్యాలో అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకాసేపట్లో నువ్వు కూడా నేను గుండెలు బాదుకుని ఏడ్చినట్టే ఏడుస్తావు, అది మాత్రం కన్ఫర్మ్. చిచి, నీకు చెప్పడం నా బుద్ధి తక్కువే.
ఏంటి నీలు నీ నగలు పోయాయా? అయ్యో నా కూతురు నగలు పోయాయి. అయ్యో దేవుడా, ఏంటి నీలు నిజంగా నీ నగలు పోయాయా? పద వెతుకుదాం, వెతుకుదాం పదండి. అయ్యో అనియా సిద్ధి. నానా అయ్యో 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 అయ్యో, ఘోరం జరిగిపోయింది. ఈ ఇంట్లో మనుషులున్నారనుకున్నాం కానీ కరుడు కట్టిన దొంగలున్నారని ఇప్పుడే తెలిసింది. ఇంకేమవ్వాలి? ఇందాకే కదా 1/2 కేజీ బంగారు నగలు తెచ్చిచ్చాను. అవును తెచ్చిచ్చావు. ఆ నగలు ఇప్పుడు కనిపించట్లేదు చిట్టి. నగలు కనిపించబోవడం ఏంటత్తా? అది జాతి చేసింది నేలంబరే కదా. అవునలుడు, జాగ్రత్త చేసింది నీలంబరే. కానీ ఎవరో వాటిని అతి జాగ్రత్తగా కొట్టేశారు. ఏంటి మాట్లాడుతున్నావు కాంతమ్మా? మీరు దాచిపెట్టిన చోట సరిగ్గా చూసినారా? చూసాం మావయ్య గారు, వేసుల తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ లోపల మాత్రం నగలు కనిపించట్లేదు. ఇదెక్కడి చోద్యం? మోసిన తలుపులు మోసినట్టే ఉన్నాయంట, లోపలున్న నగలు మాత్రం మాయమయ్యాయంట. ఆ నగలకు గాని కాళ్ళొచ్చాయంట్రా అన్నయ్య. చూడబోతే అలాగే ఉందే. కాంతమత్తకైతే వయసు మీద పడి శతవారం వచ్చింది అనుకోవచ్చు. నీకేటైందే నేలంబరే? నీ కళ్ళు బానే పనిచేస్తున్నాయి కదా. మీరు ఊరుకోండి, నగలపై మేమేడుస్తుంటే మీకు కామెడీగా ఉందా? అంతేలేవే, పోయిన నగలు మనవు కదా, వాళ్ళకెందుకు నొప్పి ఉంటది? వాళ్ళ కామెడీగానే ఉంటది. ఇదిగో అక్క, ఇల్లంతా ఎతుకుదాం, నగలు దొరికే సరే సరే, లేదంటే పోలీసులు పిలిపిద్దాం. ఆ తర్వాత అసలు సంగతి ఏదో వాళ్ళే తేల్చేస్తారు. వద్దురా తమ్ముడు, ఎంతైనా ఇంట్లో ఉండేవాళ్ళు మనకి బంధువులురా. వాళ్ళ పరువు పోయినా మన పరువు పోయినట్టే కదా. నువ్వాగమా. ఇదిగో కాంతమత్త, పోలీసులొత్తే మా పరువు పోవడం ఏంటి? అంటే మేము దొంగలమని తల్లి కూతులిద్దరు ఫిక్సింగ్ అయిపోయారేటి? చచ్చా, నేను అలా అనట్లేదు చిట్టి. మీ ఇంట్లో నగలు పోయాయంటే మిమ్మల్నే కదా ఎవరైనా అనుమానిస్తారు. తప్పుగా మాట్లాడు కాంతమత్త, ఇది మా ఇల్లు కాదు. నీ కూతురు ఎప్పుడైతే ఈ ఇంటి కోడలైందో అప్పటినుంచి ఇది మానిల్లు. ఏదైనా తప్పు జరిగితే అందరం బాధ్యత అవుతాం. మా చెల్లి చెప్పింది కరెక్టే. ఆయన ఎక్కడ ఎత్తకుండా ఎవరి దొంగలో ఎలా డిసైడింగ్ చేస్తారో. అది కరెక్టే భాస్కరు. అక్క, ముందెళ్ళి ఇల్లంతా ఎతుకుదాం, ఆ తర్వాత తేలుద్దాం దొంగతనం ఎవరు చేశారు అని. సర్లే పదరా తమ్ముడు. పదక్క. అమ్మా అడేలేదుకు. వెతకడం అయిపోయిందా? గదంతా మీరే చూశారు కదా. ఎక్కడైనా నగలు కనిపించాయా? లేదు. అంటే అర్థమేంటి? ఎవరో దొంగతనం చేసినట్టే కదా. అవును, దొంగతనం చేయకపోతే నగలు అక్కడికి పోతాయి. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అల్లుడు. నా కూతురి గదిలో నగలు లేవు అంటే ఎవరో దొంగతనం చేసి దాచారనే కదా అర్థం. దాశారని ఎక్కడెందుకు బాధపడతావాక? ఎల్లి ఇదిగో మిగతా గదుల్లో కూడా ఎదిగితే సరిపోద్దు కదా. తప్పురా తమ్ముడు,
ఎంత కాదన్నా వాళ్ళు మన బంధువులు. వాళ్ళ గదిలోకి వెళ్లి వెతికితే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అలాగైతే దొంగలను వదిలేయమంటావేటి? నగలన్నీ పోగొట్టేసుకోమంటావేటి? అలాగుండనియా, మీరంత త్యాగలేమి చేయక్కర్లేదులే. మీ అనుమానం మా మీదే అని మాకు బాగా అర్థమైందిలే. మీకెవరి మీదైతే అనుమానం ఉందో ఎల్లి వాళ్ళ గదుల్లో ఎత్తుకోండి. నగలు దొరికితే అప్పుడు అప్పుడు మాట్లాడు. ఈ లోపు గారి నోరెత్తారనుకో, వయసులో పెద్దోళ్ళని కూడా చూడను. అంత కోపం ఎందుకులే చిట్టి? ఒరే తమ్ముడు, వెళ్ళి అందరి గదిలో వెతుకుదాం పద. పద. పదక్క. పదండి. ఇదేంటి, ఇంట్లో నా గది ఉంది, అది వదిలేసి డైరెక్ట్ గా మా అమ్మ నాన్న గదికే వచ్చారంటే తల్లి కూతురు లేదో మెలికేశారు. ఇవే ఇవే నా కూతురికి నేనిచ్చిన నగలు. అల్లుడు గారు, ఇప్పటికైనా నమ్ముతారా మీ ఇంట్లో వాళ్లే దొంగలని? ఈ దొంగతనం చేసింది మీ అమ్మే అని? వయసు పెరగగానే సరిపోదు, కాసింత బుద్ధి కూడా పెరగాలి. నగలు కావాలి అని అడిగితే నేనే ముష్టి పడేసేదాన్ని కదా. అలా ఎందుకు అడుగుతావే నీలు? ఆనాడు జమీందార్ గారింట్లో నగల్ని దొంగతనం చేశారు, అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. ఇప్పుడు ఈ నగల్ని దొంగతనం చేశారు. దొంగతనానికి అలవాటు పడిన బతుకులు కదా, ఎలా మారతారు? వీళ్ళు మారరే అక్క. ఫోన్ చేసి పోలీసులకు పట్టించి జైల్లో పెట్టితే గాని బుద్ధి రాదు. ఏయ్, చేసిన దొంగతనం చేసింది సరిపోక నా తమ్ముడి మీదే చెయ్యెత్తుతావా? చెయ్యెత్తుతావా? కాంతమత్త, కాంతమత్త, ఓ కాంతమత్త, ఏటి డిషా డిషా అని ఓ తెగరచిపోతున్నావు? ఊహలో ఎవరిని బాధెత్తున్నావేటి? ఇదంతా నా ఊహ. అది ఏం లేదులే. నగలు పోయాయి కదా, తొందరగా దొరకాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. దొరుకుతాయి దొరుకుతాయి, నువ్వేం కంగారు పడగా. రంగమ్మ, నగలు ఇక్కడే పెట్టావా? మరి లేవేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా, ఇక్కడ నగలు లేవే. అక్కడ నగలు లేవే అంటున్నావు, అక్కడ నగలున్నాయని నీకెట్టా తెలుసుదనా? అది అంటే అంటే అంటే
అంటే అంటే నసుకుతావేంటే? అక్కడ నగలున్నాయి నీకు తెలియపోతే అమ్మా ఇక్కడ నగలేవని ఎలా చెప్తావే? అంటే మీరందరూ ముందుగానే ప్లానింగ్ చేసేసి ఆ నగలు తీసుకొచ్చి మా అమ్మ సీరకం తట్టేశారనమాట. ఇంకా అనుమానమేట్రా అన్నయ్య? ఇదంతా ఇక్క అంత మొత్త ఆడించిన నాటకమే. చచా, మీరంతా నా కూతుర్ని అపార్థం చేసుకుంటున్నారు. అమ్మా, నువ్వు మా అత్తని అనుమానించావు కానీ గదిలో ఎలాంటి నగలు లేవని దాని ఉద్దేశం. ఓహో అలాగా అత్త? ఆ, అయితే సారీ అత్త, అనవసరంగా నిన్ను నీ కూతుర్ని అనుమానించేశాను. ఇప్పుడు నగలు లేవు కదా, అంటే బయట దొంగలెవరో వచ్చి నగలు కొట్టేశారన్నమాట. ఇప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. అలాగే చిట్టి, అలాగే. ఆ? ఉమ్. అమ్మా నువ్వు కాసేపు ఆగు, అన్ని నిజాలు అయ్యే బయటకు వస్తాయి. అమ్మా అమ్మా, నిజంగానే అక్కడే పెట్టానమ్మా, నాకేం తెలీదమ్మా. పిచ్చి పిచ్చి వేషాలేసావంటే నిలువునా చీరేస్తాను. నిజం చెప్పు, నువ్వు ఆ నగల్ని కోకిలమ్మ చీరల కింద పెట్టలేదు కదూ? నువ్వే నొక్కేసి ఎక్కడో దాచేసావు కదూ? మేమే తొట్టమ్మా. ఏదో పని చేసింది కాకుండా మళ్ళీ నా మీద ఒట్టు పెడతావా? తప్పైపోయినదమ్మా, నా పిల్లల మీద ఒట్టమ్మా, నా మీద ఒట్టమ్మా. నేను నిజంగా నగలు అక్కడే పెట్టానమ్మా. నేను నమ్మను. నువ్వే ఆ నగలు కొట్టేశావు. మరి అదిగా చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి కటకటాలు పాలు చేస్తాను. అమ్మా నేను కాళ్ళు వచ్చుకుంటానమ్మా, పోలీసులకి చెప్పకండమ్మా. మీరు పోలీసులకి పట్టితే నా బతుకు పొగ్గి పాలైపోతుందమ్మా. అయితే నిజం చెప్పు, నగలు ఎక్కడ దాచావు? నేను నిజమే చెప్తున్నానమ్మా, ఆ చీరల కింద పెట్టాను. చీర కింద పెడితే నగలేమనంటే నేను చెప్తాను అదనా. చిట్టమ్మా, ఇక్కడున్న వాళ్ళందరూ మనవాళ్లే కదా, పరాయి వాళ్ళు ఎవరా అని అనుమానం వచ్చి ఇదిగో ఈ పని మనిషిని నిలదీస్తున్నాను. నీ అనుమానం నిజమే కాంతమత్త. ఇదిగో ఈ పని మనిషే కొట్టేసింది. నేను కొట్టేలేదమ్మా. లేదు కాంతమత్త, ఈ పని మనిషే కొట్టేసింది. లేదమ్మా, నా కళ్ళారా నీ చూశాను. ఆ నగల అలా మొగుడికిచ్చి పంపించేస్తుంది. అమ్మో 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 దేవుడా, నా నగలు! అయ్యో నా నగలు! దేవుడా, ఆ, నా నగలు పోయాయే! అయ్యో కాంతమత్త, ఇందాక నీ కూతురు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఏడ్చిందనుకో. అయ్యో నా డబ్బు, అమ్మో నా డబ్బు, నా డబ్బు. అమ్మా, నేను చెప్పానా ఇందాక నేను ఏడ్చాని, తర్వాత నువ్వు ఏడుస్తావని? నా మాట విన్నావా? నువ్విప్పుడు అలాగే ఏడుస్తున్నావు. ఒరే అనియా, ఆ, ఆ పానమ్మాయి బ్యాగ్ ఇలా అట్టుకురారా. ఆ. అనియా, ఓ పర్ ఓపెన్ చేసి చూసి అందులో ఏటున్నాయో కాంతమత్తకి చూపించరా. అలాగే.
అమ్మ రాక్షసుల్లారా, అంటే కాంతమ్మత్త కూతురి మీద ప్రేమతో నగలు తేలేదనమాట. ఈ నగలతో మా అమ్మని దొంగం చేయడానికి తీసుకొచ్చిందా? చెత్త చెత్త మీ సంగతి.